చెప్పు ముందటిగా అయినా ఉన్నట్టుగానే అడుగు. నీకేం కావాలి? ఏం కదా? నీకేం ఆపద వచ్చింది? నాకు కళ్ళ పువ్వు పడి మంది లేకపోతే ఒక ఎరకల చెప్పింది ఎల్లమ్మ పట్టణం లేదంటే మీరు వినిపించారు కదా. అయితే కళ్ళు వాసన గబ్బు అయితే ఎవరు దాగులు లేదు అంతేనా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? పట్టణం ఎత్తే ఎంత ఖర్చు వస్తుంది? పట్నం ఎత్తేనా? పట్నం ఎత్తే మంచిగా వస్తుంది మరి ఖర్చు వస్తుందేమో 20-30 దాకా వస్తుంది. ఒక కాగితం రాసుకో. దానికి ఏం పడతాయి చెప్పుకుంటావా? పట్టణానికి ఏం పడతాయి? పట్టణానికి ఒక పశువు కావాలి. పందు కుంకుమ. ఎందుకు దుకాణం పెడతావా? దుకాణం కాదు స్వామి, పట్టణానికే. నిమ్మకాయలు. ఎన్నో నిమ్మకాయలు? నిమ్మకాయలు ఒక 100 నిమ్మకాయలు కావాలి. తొక్కుకు ఒక 2 చాలే అబ్బా. 1-2 చాలే. నేను చెప్పినట్టు నువ్వు రాసుకో అంతే. రాసుకుంటే అయిపోయారు. అక్కడ పచ్చవెండి, తెల్లవెండి, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, కనువులు, కొబ్బరికాయలు, ఫుల్ బాటిల్, ఉడుకలు, కొబ్బరికాయ పండ్లు, పచ్చపిండి కర్రపిండి అంటే దొరుకుతుంది. పసుపు కుంకుమ అంటే దొరకదట్లేదు. 5 ఫుల్ బాటిల్ మర్చిపోతున్నాయి. మేకపోతు కావాలి. ఇప్పుడు 2-3 ఫుల్ బాటిల్. 5 ఫుల్ బాటిల్ అయితే సరిపోతాయి. పచ్చ పొట్టు చెప్పిన అంటే బాగున్నాయి ఇక్కడ. కానీ పసుపు అంటే కోట కావాలి, కోట్ల దగ్గరికి పోవాలి. కుంకుమ అంటే కోట దగ్గరికి. పచ్చ పొట్టు అంటే తెల్లవిండి, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు. తెల్లవిండి అంటే కింది కడుకో దొరుకుతుంది. ఇవన్నీ రెడీ పెట్టుకుంటేనే పట్నం. అంతే అట. అలా గొర్రె పిల్లలు మేకపోతు అచ్చం తెల్లది మేకపోతు కావాలి. ఇంత చూడాలి పోతు అది అచ్చం తెల్లదే, నల్లది తెల్లదా. అయితే అదైతేనే ఇంటది. పట్నం ఎత్తారు. మరి పట్నం ఎత్తారా? మరి పట్నానికి మాకు మాకు ఎక్కువ ఏమి ఇచ్చినట్టు కానీ ఒక 5,000 పదాలు అంతే. ఇప్పుడు మీరు ఎక్కడైనా పట్నం వేసారు వరకు? వేసినాం. ఎక్కడ వేసారు? అక్కడ అల్లం పట్ల కాడ వేసినాము, ఇటు పొత్తూరులో వేసినాము, అటు పోతే ఇల్లంత కుంటలో వేసినాము, ఇటు పోతే మానవాడ కాడ వేసినాము, అటు పోతే మల్లాపురం. మేకపిల్లలు ఇచ్చారా? అన్ని తెచ్చుకుంటూనే వేసినాం మేము. నిమ్మకాయలు అన్ని, పసుపు కుంకుమ అన్ని ఉంటేనే పట్నం. మరి అవన్నీ ఎవరు వేయాలి? నువ్వు మేమేనా? అలా నీకేం పుణ్యం ఉంటుంది? మేము అన్ని తెచ్చిపెట్టినా. నీకే పుణ్యం? అయ్యో అట్లుండదు అది. అయితే అన్ని మీరు తెచ్చుకుంటేనే మీకే పుణ్యం. ఇప్పుడు మేకపోతే నీకు ఉంది కదా, మీరే తెచ్చుకోవాలి అన్ని. వాళ్ళు అనుగుణంగా ఎన్ని రోజులు చెప్పారు. ఒక కాయమే రాసుకొని కోట దగ్గర పోయి నా పేరు చెప్పు, కోరల దగ్గర పోయి నా పేరు చెప్పు, కాకపోతే ఇస్తారు. మొన్ననే అన్నాడు. చెప్తున్నా మరి గాయత పేరు లేని అది చెప్పు ఇది చెప్పు అని అంటున్నావు. వీడికి నడిచిరావా? ఇదేమనా? లేడు, ఇద్దరు ఈయన ఇంటి లోపల పని చేస్తానా? డాక్టర్ పంచారు. మొత్తం తెచ్చిన మరి ఎట్లనే ఎట్లా చెయ్యాలి? పుడకాలంటే కొబ్బరికాయ కొట్టు 2 పక్కన అయితే అదే పుడక పెట్టుకో.
కొబ్బరికాయ ఇస్తా అవునే కొబ్బరికాయ ఇస్తా ఒకటేనా కొబ్బరికాయ ఇస్తా కొట్టుకోవడం నువ్వు అక్కడ చేసుకోవాలి ఉండవా నువ్వు ఇంటి మన లెక్క అంటావు ఇవన్నీ ఇవ్వాలి అవి అయ్యా ఆ తల్లి మెప్పని నువ్వు మెప్పితే మెప్పుతుంది ఫుల్ బాటిల్ అయితే మెచ్చుతుంది మాతాకి పట్నం మంచిగా మేకపిల్ల కావాలా మేకపిల్ల కావాలా మేకపిల్ల కావాలా లచ్చా మేకపిల్ల రేణుకా మాతాకి మేకమ్మ నువ్వు ఎక్కి మేసి మేకమ్మ మేకమ్మ నువ్వు కనబడి మేసి మేకమ్మ మళ్ళీ నిన్ను మంచిగా ఏలుకుంటాం మేము మంచిగా మొక్కుని అందరూ మొక్కుని మేకమ్మ
కలవడి మెత్తుల మేకమ్మ ఎకరాని చెట్లని మేకమ్మ నువ్వు ఎకెక్కి మెత్తుల మేకమ్మ చెట్ల మీద మేకమ్మ నువ్వు కలవడి మెత్తుల మేకమ్మ మేకమ్మ నువ్వు కలవడి మెత్తుల మేకమ్మ నాకు దేవుడు కరెక్ట్ వరవిత్తుడు అది హలో ఎట్లయితే అంటే ఏంది మీరు రీత అంటే చెప్పు. ఆకలి ఆకలి రేణుకా మాతాకి ఎల్లు ఎల్లవే తల్లే ఎల్లవ తల్లే ఎల్లమ్మా నీకు కావు పిల్లలే ఎల్లమ్మా
గడపకుండలే ఎల్లమ్మా గుండలే ఎల్లమ్మా కొబ్బరికాయల ఎల్లమ్మా గుండలే ఎల్లమ్మా కొబ్బరికాయల ఎల్లమ్మా ఎల్లమ్మా నువ్వు పట్నం దుంకే ఎల్లమ్మా ఏమయ్యా ఇదేదో మార్చే ఉన్నది తల్లిది గుడి కట్టేస్తా 50 కింద జగన్ మాతాకి ఎల్లవే ఎల్లమ్మ నువ్వు వెళ్ళి చూడవే ఎల్లమ్మ ఇంకొక కానీ మాది మాకేందో ఇచ్చాడు కొడితే మేము పోతామా పొత్తూరులో పట్టణం ఉంది కదా అడుకోవాలి మరి వాళ్ళ టైం అయితే నేను ఈడు తెస్తా పశువు కింద తక్కువ వాళ్ళకి ఇచ్చేస్తాయి అయితే తల్లి మనలో కరుణించింది కళ్ళు మంచిగా ఉంటుంది ఈ కాదు మనం ఎలా తల్లి వేడుకోవాలి కాళ్ళు మొక్కినం మనం చల్లగా మనం చూడాలి మాతాకి గౌడ జనములో Hey!
ఇగో మల్ల జాతర చూస్తున్నాను తీయ అవర కళ్ళు మంచుకుంటుంది నేను పోతుంది నాయే ఇస్తున్నాడు నీకే ఇస్తాడే మాత భూమండే జే మమో భూమండే రేణుకమ్మ నమస్కారాలు కదా శ్రీ జమదగ్నిమునేశ్వరునికి మెచ్చి తిని భక్తి గిచ్చి తిన భయంబో ఆశీర్వాదము నీకు ఆనందముగా నిస్తే ఆశీర్వాదము నీకు ఆనందముగా నేస్తే చెట్టిగా నీకు ఆనందముగా నిస్తే గట్టిగా ఆశీర్వాదము నీకు ఆనందముగా నేస్తే చెట్టిగా వంశవాడా, నీ భక్తికి నేను మెచ్చి ఉన్నాను. నీకు ఇదే నా యొక్క ఆశీర్వాదం. బొడ్డు గురిగి శరణు నేను నీ దగ్గర బొడ్డు గురుకుంటే తెచ్చుకో మనం తెచ్చుకుంటే నేను పోతా సరే, ఈ యొక్క గురిగా పోయేము కదా. అరే జమాను మొదలైపు గడపడ కారడు చెప్తాను ఇప్పుడు ఎక్కిపోయి మొత్తం పోయిస్తా చెప్పు కదా ఈ యొక్క వనములోన మొదటి తాడు ఏంటిది? అది గైంతాడు అంట. ఆ యొక్క గైంతాడుకు రేణుకా ఎల్లమ్మ అని పెట్టుము కదా. గైన్ అడుగు రేణుకెళ్ళమ్మ పేరు ఎల్లమ్మ పేరు పెట్టుము. తాడెక్కి పోతే ఆ యొక్క తాడు ఎక్కి పోయము. జై శ్రీ దుర్గా మాతాకి బడులారా మన గైన్ తాడు ఎక్కి తీసుకొచ్చి పోయి తల్లి సెలవు ఇచ్చింది కదా జమాన్ లేరా తాడు కౌలుకిలే తాళ్ళు వాళ్ళ ఎక్కువ మనకు వచ్చింది కదా ఓం నమ శివాయ ఓం నమ శివాయ 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 ఓం నమ శివాయ ఓం నమ శివాయ 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 నమో నమో
ఓం నమ శివాయ ఓం నమ శివాయ 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 నమో నమో శివాయ శివాయ నమో నమో శివాయ శివాయ నమో నమో జై చల్లగా వర్తిల్లు. ఉన్నట్టుగా నీకు ఓడినంత డబ్బు మాగరు లేదు. జై మహిమ వలన ఆ యొక్క గుడికి నిండినది. కానీ నీకు ఓడినంత శక్తి మా దగ్గర లేదు కాబట్టి నాకు చాలా సంతోషం అరే మాకు ఏమైనా దిగినట్టు పెడతావా? శ్రీ జగదగిరి మునీశ్వరుడు. జై మొర్రి వెంకేడు కళ్ళు ఉంటే మొర్రి వెంకేడు కళ్ళు ఉంటే మొక్కలు అంటే అన్నం రాగవుడు మొర్రి వెంకేడు కళ్ళు ఉంటే అంటే అన్నము గౌడు మొర్రి వెంకడు అన్ను ఉంటే అరిచేతులో కత్తి ఉంటే అరిచేతిలో కత్తి ఉంటే 66 అరిచేతిలో కత్తి ఉంటే 65 నాలుగు రగవుడు ఆనసేరిలో కత్తి ఉంటే జై శక్తి సరే అమ్మా చాలా సంతోషం. నాకు చాలా సంతోషం ఆయన సంతోషమైందమ్మా. సరే పోతాయ్యా. మాకు తెలియదు మీరు ఎటు పోతున్నారు? సరే ఇప్పుడు నేను అర్జున వాడకు వెళ్ళేదాను నా యొక్క కుమారుని బాధపడించలేక ఆ యొక్క వజ్రవాడకు వెళ్ళి నేను ఎక్కడ దాక్కున్నాను. నా యొక్క రాముడు బాధ పెడుతున్నాడు చాలా. నేను ఇక్కడ ఉంటే జమలగిరి మునేశ్వరునికి జోగురాల నమ్మ నేను జోగురాల నమ్మ నేను జోగు నాకు పెట్టారమ్మో జోగురాల నమ్మ నేను జగనాగో వెంటారమ్మ జగనారమ్మ నేను వాడవాడ తిరిగి నేను వాడవాడ తిరిగి నేను అర్జున వాడకే వాడవాడ తిరిగి నేను అర్జునవాడకెళ్ళిరమ్మ ఆడవాడికి నేను జమలగిరి మునేశ్వరునికి ఫుల్ కళ్ళు